వంద సత్యం గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే. సార్, చాలా మందికి విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ సెటిల్ అవ్వాలని ఇన్ని డేస్ ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం ఆ డ్రీమ్ అనేది తగ్గిపోతుంది. బట్ అక్కడ విదేశాల్లో ఉన్న ఉద్యోగులపై సార్ ఈ రూపాయి క్షీణిస్తుంది. ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్? వాస్తవానికి సరే, గతంలో చరిత్రలో బంగారం రేటుని బట్టి మారకం రేటు ఉండేది. అంటే ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక 10 గ్రాముల బంగారం $50 అయితే భారతదేశంలో 10 గ్రాముల బంగారం 400 అనుకుంటే $1 ఈజ్ ఈక్వల్ టు 8 రూపాయలు, $50 ఈజ్ ఈక్వల్ టు 400 రూపాయలు ఇట్లా నిర్ణయించబడేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బంగారం అంతా అమెరికా, ఇంగ్లాండ్ చేరటంతో అది వదిలేసి ఇప్పుడు డాలర్ కొనుగోలు శక్తి అట్లాగే మన దేశంలో రూపాయి కొనుగోలు శక్తిని బట్టి మారకం రేటు నిర్ణయించబడుతుంది. దీన్నే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటారు. అట్లా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు $1 $90 నిర్ణయించబడేది అనుకోండి. ఇంకా ఆ తర్వాత 91, 92, 94, 95, 96 ఇట్లా ఎందుకు పడిపోద్ది అంటే డాలర్ల డిమాండ్ సప్లైని బట్టి మార్పులు వస్తాయి. ఈ మధ్యకాలంలో మనం ఎదుర్కొన్నటువంటిది ఏమిటంటే ఆయిల్ సంక్షోభం రావడంతో ఆయిల్ మీద దిగుమతి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. దరిదాపు $135 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. అట్లా బంగారం దిగుమతికి సంవత్సరానికి $72 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. ఇట్లా మనం దిగుమతులు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. మనం ఎగుమతులు చేస్తే మనకు డాలర్లు వస్తాయి. మన ఎగుమతుల విలువ పెద్దగా పెరగట్లేదు, ఎక్కడిదక్కడే ఉంది. దాంతో కరెంట్ అకౌంట్ లోడ్ పెరుగుతూ ఉంది. ఆ ఒత్తిడి రూపాయి మీద పడి రూపాయి విలువ పడిపోతూ ఉంది. ఇటువంటి దుస్థితి కొనసాగుతుంది. అట్లాగే ఎఫ్డిఐలు మన దేశం వచ్చినాయి అనుకోండి, మన దగ్గర డాలర్ల సప్లై పెరుగుద్ది. మన దగ్గర ఉన్న ఎఫ్డిఐలు వెనక్కుపోయినాయి అనుకోండి, మన దగ్గర డాలర్ల డిమాండ్ పెరుగుద్ది, కొరత ఏర్పడి. తర్వాత ఇంకా ఎక్కువ ప్రభావితం చేసేది ఏమిటంటే ఎఫ్ఐఐలు ఉంటాయి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే రోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు ఫారినర్స్. దాన్ని హాట్ మనీ అంటారు. ఇది సాయంత్రం వస్తుంది, తెల్లారి ఉదయం పోతుంది. ఎక్కువ మన దేశం నుంచి ఎక్కువ పోయేది ఉందనుకోండి, ఈ హాట్ మనీ డాలర్ల కొరత ఏర్పడి డిమాండ్ పెరుగుద్ది, మన రూపాయి విలువ పడిపోద్ది. కాబట్టి రోజువారీగా 95, 94, 96 ఇట్లా ఎందుకు మార్పులు వస్తాయంటే డాలర్ల డిమాండు, సప్లై వాటి ఆధారంగా రోజువారీగా ఈ ధరల తేడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన మీద బంగారం భారం ఎక్కువైతుంది, $72 బిలియన్ అవుతుందని బంగారాన్ని కొనుడు తగ్గించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఆయిల్ పొదుపు చేయమంటుంది. $130 బిలియన్ పొదుపు దిగుమతులు అవుతున్నాయి, కాస్త పొదుపు చేయండి అని అంటుండ్రు. ఇవన్నీ అనగానే మానుకోరు ఎవరు కూడా. కాబట్టి ముందు జాగ్రత్తలుగా ఆ యుద్ధం ఎరప్ట్ అవగా నుంచే మనం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. అది నెల రోజుల సమస్య పోద్ది, 15 రోజుల సమస్య పోద్దని ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయినాయి. ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చింది. విదేశాలకు పోయి చదువుకునే వాళ్ళకు అక్కడికి పోయేటప్పుడు డాలర్లు తీసుకొని పోవాలి, ఖర్చులకు, రోజువారీ ఖర్చులకు, ఫీజులు పోను. ఇప్పుడు ఫీజు గతంలో $1కు $90 కడితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్లు సప్లై చేసేది. ఇప్పుడు పోవాలంటే $96 పే చేయాలి, అంటే రూపాయి విలువ పడిపోయింది. అక్కడ ఖర్చులో పంపడానికి కూడా $96 పెట్టి $1 కొని పంపాలి. అదివరకైతే $90కు $1 వచ్చేది. కాబట్టి విదేశాల్లో బతకడానికి, ఫీజులు కట్టడానికి విద్యార్థులకు బాగా భారం అయిపోయింది మన రూపాయి విలువ పడిపోవటం వల్ల. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో రూపాయి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కొనసాగుతూ ఉంది. మనకు ఏ పార్టీ అయితే డాలర్లు వస్తున్నాయో అంతకన్నా ఎక్కువ పోతున్నాయి. దాంతో వాళ్ళు ఈ క్రైసిస్ ఏర్పడుతుంది. కాబట్టి డాలర్ల అవసరం ఉన్నటువంటి మనం విదేశాలకు పోయినాం అనుకోండి, రూపాయలని డాలర్లకు మార్చుకొని పోవాలి. మన వాళ్ళు ఎక్కువ టూరిజం పోతే డాలర్లు ఎక్కువ అవసరం అవుతాయి, అంటే డాలర్లు ఖర్చు అవుతాయి. కాబట్టి విదేశీ టూరిజం తగ్గించండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్లా మొత్తం మీద అప్పుడెప్పుడు 15 రోజులు సరిపోనే ఫారెన్ మనీ ఉంది అని 1984, 85 అనుకున్నాం. ఇప్పుడు ఆ స్థితి వస్తుందో ఏమని భయపడి ముందే బంగారం దిగుమతి చేసుకోవద్దు, ఆయిల్ దిగుమతి చేసుకోవడం తగ్గించండి, విదేశాల పోరు తగ్గించుకోండి అని ఇటువంటి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ రూపాయి మీద ఒత్తిడి ఉంది, డాలర్లకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇది రోజు రోజుకు మన మీద విదేశీ దిగుమతుల భారం ఇంకా పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా 1కి 2, 2కు 3 జమై ఇవాళ భవిష్యత్తులో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వస్తుందేమని భయపడి మన ప్రధానమంత్రి విజ్ఞప్తులన్నీ చేశాడు.
తర్వాత రెండోది, అమెరికాలో ఎందుకు మరి ఇంత కాస్ట్లీ అవుతుందంటే, ఒకటి, అమెరికా ఇతర దేశాల మీద టారిఫ్లు విధించింది. విధిస్తే ఇవన్నీ కూడా అసలు ధర టారిఫ్లు కలిపి ఇంకెక్కువ ధర అవుతుంది అమెరికన్ మార్కెట్లో. కాబట్టి అమెరికన్ వినియోగదారుల మీద ఆ భారం పడుతుంది, టారిఫ్లు పెంచి దిగుమతి చేసుకున్నటువంటి భారం పడుతుంది. అట్లే రూపాయి పతనం అయితే ఇది కూడా పడుతుంది భారం. కాబట్టి ఇవన్నీ భారాలు పడి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కింది వాళ్ళు కూడా బాగా బాధపడే స్థితి వస్తుంది. అంటే ఒక కేజీకి గతాలు 80 రూపాయలు ఇవ్వాల్సింది ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి క్రైసిస్లోకి పోతా ఉంది. సార్, ఇంత రూపాయిలో పడిపోతున్నా కానీ విదేశీ విద్యను ప్రోత్సహించడం సరైన విధానమేనా? అసలు విదేశీ యూనివర్సిటీల మోజుతో ఇటు భారతీయ విద్యా సంస్థలపై నమ్మకం లేకపోవడం ఒక కారణం అనుకోవచ్చా? గతంలో విదేశీ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అమెరికాలో ఎంప్లాయ్మెంట్ దొరికితే, ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఫస్ట్ సంవత్సరానికి 5-6 లక్షల ప్యాకేజ్ ఉండేది. అక్కడ దొరికితే $60,000 ఉండేది. అంటే దరిదాపు మరి $1,00,000 అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 96 లక్షల రూపాయలు అయితే. కాబట్టి అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి అక్కడ చదువుకొని అక్కడే ఎంప్లాయ్మెంట్ సంపాదించాలని పోయిరు. ఎంప్లాయ్మెంట్ డిస్కరేజ్ కావడంతో ఇప్పుడు పోయే వాళ్ళ సంఖ్య తగ్గింది. అయినా ఇంకేమైనా కొత్త ఆశ ఉందేమో అని చెప్పేసి పోతా ఉన్నారు. అది రోజు రోజుకి అమెరికన్ మార్కెట్, జాబ్ మార్కెట్ డిటరేట్ అవుతుంది. చదువులకు ఆకర్షణ లేకుండా పోయింది. అంటే చదివిన సంవత్సరానికి వెనక్కి వచ్చేయాలి, ఎంప్లాయ్మెంట్ లేదనేటువంటి పరిస్థితి. వీసాల యొక్క నిబంధనలు కూడా కఠినతరం చేసారు. దాంతో అక్కడ సెటిల్మెంట్ కావటం కూడా కష్టం అని చెప్పేసి ఇవాళ బ్యాక్ అవుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అవుతున్నారు, పోయే వాళ్ళు తగ్గించుకున్నారు. దీనికి ఆల్టర్నేటివ్గా గతంలో అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, కెనడా పోయేవాళ్ళు. అక్కడ కూడా దరిదాపు రిసెషన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ యూరప్కు, తర్వాత చైనా, రష్యా, కొరియా ఇటువంటి దేశాలకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. సార్, అలాగే ఇప్పుడు చాలా మందికి